ఎటువంటి అపోహలు వెళ్తున్నాయో మీరు అందరూ చూసారు. ఇప్పుడు 108 ఎక్కడైనా బాగోలేకుండా ఉందా? మన హాస్పిటల్ కూడా ఎంత నీట్గా ఉందో, ఈ అన్నిటిని కూడా మనం ప్రజల దగ్గరకు కూడా తీసుకెళ్ళాలి. అలా తప్పుడు ప్రచారం చేసినప్పుడు మన అందరం ఖండించవలసిన బాధ్యత మనది. అంటే ఏదైనా ఉంటే మనం చేసుకోవచ్చు తప్ప, ఇప్పుడు మనం దీని 108 దగ్గర ఉన్నాం, ఈరోజు మనం వస్తున్నామని తీసుకొచ్చింది కదా, రన్నింగ్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి దాన్ని పరిశీలించినప్పుడు దాన్ని అన్ని రకాలుగా కూడా టెక్నీషియన్ ఉన్నాడు, అతను డ్రైవర్ ఉన్నాడు, ఏమన్నా ప్రాబ్లం ఉందంటే లేదా కండిషన్లో కూడా అన్నీ ఉన్నాయి. మనకి కొత్త వెహికల్ని కూడా తీసుకున్నాం. అంటే కండిషన్ పాడైపోయింది. గత ప్రభుత్వంలో అయింది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అన్నీ కూడా తీసుకుని చేయటం ఎక్కడికక్కడ. అంటే మన నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది. అంటే మనకి ఎలాగైతే ఒక సూర్యుడు వస్తే వెలుగు వస్తుందో అన్ని చోట్ల కూడా అదే విధంగా మనకి ఈ ప్రభుత్వం అన్ని చోట్ల కూడా సమానంగా చూసి మనం అందరం వెళ్తాం. అంటే మనకి ఉన్న వాస్తవాన్ని ప్రజలందరికీ తీసుకెళ్లవలసిన బాధ్యత మనది. మన అందరం కుటుంబంలో ఉన్నాం, మనందరం కలిసిమెలిసి ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తిప్పుకోవటవలసిన బాధ్యత మందని నాయకత్వం